గాజువాక బాలచెరువు పేదగంట్యాడ పోలీస్ స్టేషన్ కూడలిలో గీతా సహకులాల సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న తెలుగువారి రాజకీయ జీవితంలో స్వాతంత్ర్యం ముందు తర్వాత ప్రభావితం చేసిన ఏకైక నాయకుడు లచ్చన్న అని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని రంగా వంటి గొప్ప నాయకులతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత మళ్లీ సర్దార్ అనే పేరును గౌతు లచ్చన్నకే దక్కిందని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం పలువురు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గీత సహకుల సంఘం అధ్యక్షులు చెల్లిబోయిన నాయుడు, బత్తిన పరదేశి, అండిబోయిన పెదనూకరాజు, నెల్లి సాధురావు, అందిబోయిన అప్పారావు, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ నూకరాజు, రమణారావు మరియు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఏదో మంత్రంగా కాకుండా అతని జీవిత చరిత్రని కూడా తెలుసుకొని అతని మార్గంలో యువకులందరూ కూడా నడుచుకునే విధంగా అతని ఆశయాల్ని యువతకి తెలియపరిచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పడం జరిగింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత దేశంలో సర్దార్ గౌతు లచ్చన్న అని ఆయనకే ఆ పేరు దక్కింది. అంటే స్వతంత్ర సంపాదించడానికి ఎంత కృషి చేశారో, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారో, అలాగే అట్టడి వర్గాల తాలూకా అభివృద్ధికి కూడా అంత గట్టిగా కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలు నాట్ ఓన్లీ సెట్టుబడిజీ, ఈదిక, గౌడ ఇదే అని కాదు, ఆర్థికంగా వెనకబడినటువంటి అన్ని కులాలకి కూడా అభివృద్ధి చెందాలంటే వీరికి కొన్ని రాయితీలు ప్రభుత్వ పరంగా సాధించి పెట్టాలని పొందుపరిచినటువంటి నాయకుడు. అలా నాయకుడు మన ఉత్తరాంధ్ర జిల్లాలో పుట్టడం మన అందరికీ గర్వకారణం. మీడియా మిత్రులకి ఇక్కడ ఈ సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి వేడుకకి విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు స్వతంత్ర సమరయోధులు, కీర్తిశేషులు శ్రీ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి వేడుకలు అనేది ఈ రోజు చాలా భారీ ఎత్తున ఇక్కడ గౌతు లచ్చన్న గారి సెంటర్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది నుంచి గవర్నమెంట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది సర్దార్ గౌతు లచ్చన్న గారి వేడుకలు జరపాలని. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది బిరుదు వచ్చిన తర్వాత మా తెలుగు నాయకుడికి సర్దార్ గౌతు లచ్చన్న గారికి సర్దార్ బిరుదు రెండో వచ్చింది. ఎందుకంటే మా గర్వకారణం, మేము ఆ కులంలో పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ ఎప్పుడు ఆయన జయంతి వచ్చినా, వర్ధంతి వచ్చినా కానీ రాష్ట్రం అంతటా కూడా మేము ఇదే కార్యక్రమాలు చేయాలని, యువతంతా కూడా గౌతు లచ్చన్న గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల మీద స్ఫూర్తి తీసుకొని ముందుకు నడవాలని, ఆయన కార్మిక శ్రమ నాయకుడు, రైతు బాంధవుడు, బీసీల నాయకుడు, చట్టసభల్లోని ప్రభుత్వాలు కూలగొట్టినటువంటి నాయకుడు కూడా. ఎందుకంటే ఆయన జనాల కోసం కష్టపడే నాయకుడు, జనాలు ఆకలి తీర్చే నాయకుడు, జనాలకి ఏది కావాలనే చూసే నాయకుడు. మరి అటువంటి నాయకుడికి ఈ రోజు మేము ఎంత చేసినా చాలా తక్కువ అని భావించుకుంటూ నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా చెయ్యాలని మా యువతనందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, మా గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చేయడం జరిగింది. అలాగనే పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారు, గురుమూర్తిరెడ్డి గారు, విధి పార్టీ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసి కార్యక్రమాన్ని మంచి జయప్రదం చేశారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు పేరున తెలియజేసుకుంటున్నారు.
గౌతులచ్చన్న గారి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా యువత అనే వాళ్ళు కాదు, చిన్న పెద్ద అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా గాని నెక్స్ట్ ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా కానీ ఎక్కడైనా కానీ గౌతులచ్చన్న గారి స్టిక్కర్లు తయారు చేసి స్టిక్కర్లు అంటించుకొని గౌతులచ్చన్న గారిది పేరు రాష్ట్రం కాదు మన భారతదేశంలోనే పేరు మోగేలాగా అటువంటి మహనీయుడు సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రజానీకానికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌతులచ్చన్న. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా మా పెద్దగంటాడ సీకువన్పాలెం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి రావడం జరిగింది. అంటే ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో మా గౌడ సోదరిమణులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటిది. ఇక్కడ మరి గౌతులచ్చన్న గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఉన్నారు. నిజంగా ఈ రోజు వారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్మరించాల్సినటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వారు అధికారాన్ని ఒక తృణప్రాయంగా తీసిపడేసినటువంటిది. అంటే రాజకీయ నాయకులకి ఆ త్యాగగుణం ఉండాలి. వారు స్వాతంత్ర సమరయోధులుగా, రాజకీయ నాయకులుగా మరి 3 తరాలు ఇప్పటికీ కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. నిజంగా వారికి ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుంటాం. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారో దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ వారికి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ